అన్నంలోకి దోశల్లోకి చాలా టేస్టీగా ఉండే పచ్చడిని మీ ముందుకు తీసుకువస్తున్నాను. అదే దొండకాయ పుదీనా పచ్చడి. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. దొండకాయ పుదీనా పచ్చడికి కావలసిన పదార్థాలు: దొండకాయలు, పుదీనా, పచ్చిమిర్చి, టమాటాలు. ముందుగా ప్యాన్ పెట్టుకుని వేడెక్కిన తర్వాత పచ్చడికి సరిపడా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, దొండకాయ ముక్కలు వేసి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం. ఇప్పుడు మగ్గిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకుందాం. ఇప్పుడు పచ్చడికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకుని టమాటా ముక్కల్ని, దొండకాయ ముక్కల్ని కూడా మరి కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం. చూసారుగా టమాటాలు మగ్గిపోయినాయి. ఇప్పుడు పుదీనా కూడా వేసి పుదీనా కూడా మగ్గేలాగా మరి కాసేపు వేయించుకుందాం. ఇప్పుడు పచ్చడికి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారి పెట్టుకుందాం. మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి ఈ చల్లారిన దొండకాయ ముక్కలను కూడా వేసి మిక్సీ పెట్టుకోవాలి. దీన్ని మరీ పేస్ట్గా చేసుకోకూడదు, కాస్త బరగ్గా చేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకి ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఈ తాలింపు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ తాలింపు వేస్తే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా రెడీ అయిన పచ్చడిలో ఈ తాలింపును కలుపుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ దొండకాయ పుదీనా పచ్చడి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని రుచికరమైన వంటలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.